మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే మునుపటి దురాశల వలన కలిగిన స్వభావాన్ని విడిచిపెట్టేసేసి క్రీస్తులో అలాగే దేవుని పోలికలో సృష్టించబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ నవీన స్వభావము ఎలాంటిదంటే దేవుని పోలికగా ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకోమని వాక్యం సెలవిస్తుంది. అలాగే క్రీస్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టి అని, పాతవన్నీ గతించిపోతాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి 2025లో మన దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్వభావాన్ని అంతా విడిచిపెట్టి 2026లో దేవునికి అనుకూలంగా ఉన్న దేవుని పోలికలో సృష్టించబడిన స్వభావాన్ని, అలాగే క్రీస్తులోకి రావడం బట్టి వచ్చే నూతన స్వభావాన్ని మనందరం అనుభవించాలని దేవుణ్ణి నేను మీ విషయంలో మీరందరూ అనుభవించాలి, నా విషయంలో అనుభవించాలని ప్రభు పేరట దేవుని కోరుకుంటున్నాను. ఆమేన్.